రేపు 4వ తారీఖున మా విశాఖపట్నంలోని గురుజాడ కళాక్షేత్రంలో బ్రాహ్మణ ఐక్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రెండోది ఏంటంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాజకీయ పార్టీలకు అతీతంగా బ్రాహ్మణులందరూ ఏకతాటిపై తీసుకురావాలని, బ్రాహ్మణులందరినీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళందరికీ కూడా ఉత్తేజపరిచి మిగతా కమ్యూనిటీస్ కన్నా మేము గొప్ప అని చెప్పుకోవటం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేస్తే మేము ఇందులో తక్కువ కాదు అని మేము మీకు వివరంగా తెలియజేయడం జరుగుతున్నది. మహాసభ అయితే ఈ విప్రోత్సవం అనేటటువంటిది విశాఖపట్నంలో ఇది మొదటిది కాదు, అలాగని చివరిది కూడా కాకూడదు అనేటటువంటి ఆలోచనతో మేము తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం. రేపు జరిగేటటువంటి ఈ గురజాడ కళాక్షేత్రంలో జరిగేటటువంటి దాంట్లో ఉదయం 9 గంటలకు విశాఖపట్నంలో మొత్తం బ్రాహ్మణ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు విగ్రహాలకు ఒకే టైంలో మేమందరం కూడా విడివిడిగా అంటే గ్రూపులుగా వెళ్ళి 9 గంటలకు మొత్తం బ్రాహ్మణ ప్రముఖుల తాలూకు విగ్రహాలన్నిటికీ కూడా మేము ఆ రోజు ఉదయాన్నే పూలమాలంకరణ చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని మేము మధ్యాహ్నం కార్యక్రమంకి వెళ్తాం. మేము మధ్యాహ్నం కార్యక్రమం కూడా మాకు సిరిపురం జంక్షన్ వద్ద మేమందరం కూడా గ్యాదర్ అయ్యి అక్కడ నుండి శోభాయాత్ర, బ్రాహ్మణుల యాత్ర అంటే ఒక విశిష్టత ఉండేలాగా డిజైన్ చేస్తున్నాం. ఆ రకంగా మేము ఒక కొత్త ఒరవడితో శోభాయాత్రను నిర్వహించి పివి నరసింహారావు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి వారికి నివాళులు అర్పించి అక్కడ నుండి గురజాడ కళాక్షేత్రకి వెళ్ళి తదనంతరం కూడా ఈ సభ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు పివి నారాయణరావు గారు మా కన్వీనర్ గారు చెప్పినట్టు 4,000 మంది అని మేమైతే ఎస్టిమేట్ వేసుకున్నాము. కానీ మాకు వస్తున్నటువంటి సమాచారం కానీ లేకపోతే స్పందన కానీ చూస్తుంటే ఇది సంఖ్య కూడా మేము ఊహించలేనటువంటి పరిస్థితుల్లో మాకు అనిపిస్తోంది. చూడాలి 4వ తారీఖున జరిగేటటువంటి దీంట్లో అసలు బ్రాహ్మణులు పెట్టినటువంటి సమావేశం ఒక నవ్వుతో భవిష్యత్తులాగా సాగింది అనేటటువంటి ఒక మంచి గుర్తింపు అయితే మేము పొందుతామని చెప్పి మేము భావిస్తున్నాము. అందువలన ముఖ్యంగా బ్రాహ్మణులంటే అందరూ అన్ని కులాలు గౌరవిస్తాయి. ఎందుకంటే బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా సర్వే జన సుఖినో భవంతు అంటాడు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటాడు తప్ప కేవలం నేను మాత్రమే బాగుండాలని కోరుకోడు. కాబట్టే మిగిలినటువంటి వర్గాలు కూడా బ్రాహ్మణుడిని ఆ గౌరవం ఇస్తాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ సహాయ సహకారాలు అందించి దీన్ని ఇప్పటికే విస్తృతంగా ప్రచారమైంది. కానీ మీ మీడియా ద్వారా మీరు చేసేటటువంటి ప్రచారానికి, మీరు ఇచ్చేటటువంటి కవరేజీకి ఉన్న ప్రాముఖ్యత అనేటటువంటిది చాలా గొప్పది. అందువలన మీ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలాగా మీరు సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వేదికగా మేమందరం అప్పీల్ చేసేది ఏంటనంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే విశాఖపట్నంలో ముఖ్యంగా లోక్సభ పరిధి తీసుకుంటే 150,000 నుంచి 2 లక్షలు ఓట్ల దాకా ఉన్నాయి. స్కాటర్ అయి ఉన్నాయి, అంతా ఒక చోట లేవు. లోక్సభ పరిధిలో స్కాటర్ అయి ఉన్నాయి. అందుకని పార్టీలు ఈసారి శాసనసభకు కానీ లోక్సభకు కానీ ఇక్కడి నుంచి ఒక బ్రాహ్మణుని వాళ్ళు అవకాశం ఇస్తే ఆ వ్యక్తిని మేము గెలిపించుకోగలం అనేటువంటిది ఫస్ట్ అపీల్ మేము అన్ని పార్టీలకి పెడుతున్నాం. అంతేకాదు కేవలం ఇక్కడితో కాదు, భవిష్యత్తులో ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భాల్లో ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని, మాకు అవకాశం కల్పించాలని, అలాగే వివిధ కార్పొరేషన్లు ఉన్నాయి. గత 10 ఏళ్ళుగా చూస్తే
ఓ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఇంకా వాళ్ళకి ఇచ్చేసేవాడిని ఫీల్ అయిపోతున్నారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ కాబట్టి ఏమిస్తారు? అది కాకుండా ఇతర కార్పొరేషన్లో చైర్మన్ పదవులు కూడా మాకు అవకాశం ఇవ్వాలని, ఎందుకంటే ఆర్థికంగా మేము ఎలక్షన్లు తట్టుకునే పరిస్థితి మాకు ఉందో లేదో మీ అందరికీ తెలుసు, నేను చెప్పవసరం లేదు. ఇటువంటి సందర్భాల్లో మాలో మేధావి వర్గాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ కార్పొరేషన్లో కానివ్వండి, జిల్లా పరిషత్లు, జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో మేయర్లు, వీటిల్లో కూడా మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని, మాకు అవకాశం కల్పించాలని మా సభ్యులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకొని మా స్థాయి అంటే గెలిపించగలమో లేదో కానీ మా ఓట్ బ్యాంకు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మాకు కనీసం ఓడించే శక్తి అయితే మాకు ఉంది. అది మట్టుకు నిర్మమాటంగా చెప్తున్నాం, సందేహం లేదు అందులోనే. దయచేసి అన్ని రాజకీయ పార్టీలకి మేము కోరేది ఒకటే, 1999 నుంచి ఈ రోజు వరకు చూస్తుంటే గణనీయంగా తగ్గిపోతుంది. బ్రాహ్మణ్ పాపులేషన్ పెరుగుతుంది, సీట్లు తగ్గిపోతున్నాయి, మాకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి ఇది కూడా అంటే అన్ని పార్టీలకి మేము ఇవాళ ఏ పార్టీకి ఇక్కడ కూర్చుని నేనే ఒక పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ కొన్ని పార్టీలు అయితే పూర్తిగా మర్చిపోయాయి. బ్రాహ్మణ అనేవాడు ఉన్నాడని కొన్ని మర్చిపోయిన ఆ పార్టీలు పేర్లు మీకు కూడా తెలుసు. అందుకని అందరికీ కూడా మేము రాజకీయ పరంగా మేము అప్పీల్ ఇవ్వదలుచుకున్నాం. రేపు మేము పెట్టే తీర్మానంలో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్గా ఉంటుంది. మా ఫిబ్రవరి 4వ తారీఖు సమావేశంలో అది స్పష్టంగా అన్ని పార్టీ ప్రతినిధులు కూడా వచ్చి కూర్చుంటున్నప్పటికీ మీటింగ్లో ఎవరు కూడా పార్టీల గురించి వ్యక్తుల గురించి క్యాన్వాసింగ్ చేసుకోకుండా జరిగేటువంటి కార్యక్రమం రేపు ఫిబ్రవరి 4 మీ ద్వారా, అలాగే రేపు పెట్టే సమావేశంలో కూడా మేము అన్ని పార్టీలకి అప్పీల్ చేయదలుచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.